అన్ని కొనకండి, అన్ని చదవకండి, ఒక్క బుక్ తెచ్చుకొని ఒకటే చదవండి. ఓకే. ఆయన ఇంకొక కాషన్ చేస్తున్నా అందరినీ, ఫస్ట్ బుక్ చదవడానికి మినిమం 3 నెలల టైం పడుతుంది. అంత టైం చాలా టైం పడుతుంది. ఫస్ట్ బుక్ అవ్వదు, ఫస్ట్ బుక్ అవ్వదు, ఓకే. చాలా టైం తీసుకుంటది. చదువుదాం అన్నా డిస్కంటిన్యూ చేస్తాం చాలా సార్లు, చదువుతాము మధ్యలో ఆపేస్తాం, చదువుతాము మధ్యలో. ఇది ఒక రోగం మనకు, ఇది నార్మల్ గా అందరికి ఉండే రోగం. ఫస్ట్ పుస్తకం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కి 3 months పడుతుంది టైంకి. డోంట్ వరీ, అది కామన్. నేనే చెప్తున్నా ముందే నీకు, నువ్వు అరే 3 months పట్టిందని భయపడే లోపలే నేను చెప్తున్నా ఇల్ టేక్ 3 months. అంటిల్ అండ్ అన్లెస్ బుక్ రీడింగ్ అలవాటు ఉన్నవాడు ఉంటే వేరు. ముందు నుంచి రెగ్యులర్ గా బుక్స్ చదువుతాడు, నావెల్స్ చదువుతాడు, పుస్తకాల పురుగు సంథింగ్ అంటే నో ఇష్యూస్, వాళ్ళు చేసేస్తారు. నేను ఒక చిన్న అమ్మాయి, యాక్చువల్ గా మా కజిన్ కూతురు, మా బావ వాళ్ళ సిస్టర్ కూతురు, యుఎస్ లో ఉంటది అమ్మాయి. నేను చూడలేదు, బట్ మా నాన్న చెప్పాడు యుఎస్ కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక రోజులో బుక్ కంప్లీట్ చేస్తుంది అమ్మాయి, 2 days లో బుక్ కంప్లీట్ చేస్తుంది. ఒక బుక్ పట్టుకున్నదంటే బుక్ కంప్లీట్ చేసిన తర్వాతనే వదులుతుంది. అంటే ఏదో తూతు మంత్రంగా కాదు కాదు కాదు, డెప్త్ గా చదివేస్తుంది అమ్మాయి. అదే వివిడ్, వాళ్ళు వివిడ్ రీడ్ అంటే విపరీతమైన చదివే, రెగ్యులర్ చదివే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వాళ్ళ స్పీడ్ ఆఫ్ రీడింగ్ వేరు, వాళ్ళ గ్రాస్పింగ్ వేరు, అసలు చాలా డిఫరెంట్ ఉంటారు. కొందరు అలానే వాళ్ళు చెప్తారు ఇంట్లో బుక్కులు తెచ్చియమని చెప్పి ఫైట్ చేస్తారు అమ్మాయి. నా ఈ బుక్ అయిపోయింది ఇంకో బుక్, ఈ బుక్ అయిపోయింది ఇంకో బుక్. నేను మీకు అందరికి చెప్తున్నా, ఆ అమ్మాయి కాదు, నేను ఒకసారి ట్రై చేశాను, 1 week లో బుక్ కంప్లీట్ చేశాను. పెద్ద కష్టం కాదు అది, ఎందుకంటే 200 pages, రోజు 40 pages 50 pages చదివేయచ్చు. నా దృష్టిలో అమ్మాయి 100 pages ఈజీగా చదివేస్తుంది. నేనే 40 చదువుతా ఆఫ్టర్ ఆల్. నేను మీకు చెప్తున్నాను, బుక్ ఇస్తే 50, ఇంత బిజీ షెడ్యూల్లో రోజు చదవను, బట్ 40-50 కూర్చుంటే అయిపోతాయి ఈజీగా. నేను కావాలని 1 day మొత్తం కూర్చుంటే 100 pages అయిపోతాయి. కానీ ఉండాలి సార్ తపన, అది అలవాటు కావాలి. అది అలవాటు లేనిది కాదు. ఇప్పటికీ కూడా నేను మధ్య మధ్యలో డిస్కంటిన్యూ చేస్తుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, బుక్ ఒక్కటి తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. రెండోది, భాష, మాతృభాషలో బుక్ చదవాలి ఫస్ట్. మనం ఇంగ్లీష్ లో చదవకూడదు స్టార్టింగ్ బుక్. ఇట్ ఈస్ బెటర్ టు రీడ్ ఇన్ తెలుగు. నువ్వు తెలుగు మీడియం అయితే తెలుగులో, హిందీ అయితే హిందీ. ఇంగ్లీష్, ఇఫ్ యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ విత్ కాన్వెంట్ స్కూల్ పీపుల్, యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్. సో ఫస్ట్ రూల్, మాతృభాషలో బుక్ తీసుకోవాలి. సెకండ్, ఒక 2-3 నెలలు పడుతుంది, డోంట్ వరీ. మళ్ళా డిస్కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ నువ్వు తీసుకోవాలి. గోల్ ఒకటే ఉండాలి, ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేస్తా చదవడం. ఎంత అర్థమైంది, ఏం వచ్చింది పక్కన పెట్టండి. ఫస్ట్ టార్గెట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ది బుక్. సో దాన్ని ఫోకస్ చేస్తే